ఇటీవల రిలీజ్ అయిన పాన్ ఇండియా చిత్రం కన్నప్పతో వెలుగులోకి వచ్చింది ప్రీతి ముకుందన్. ఇందులో నెమలి పాత్రలో అమ్మడు ప్రేక్షకుల్ని అలరించిన సంగతి అయితే తెలిసిందే. నటనతో పాటు అందం, అభినయంతో అన్ని రకాలుగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. మంచి విష్ణుకి జోడిగా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. మరి ఇంతకీ ఈ నెమలి ఎక్కడి నుంచి దిగుమతి అయింది? అమ్మడు బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే చాలా విషయాలే ఉన్నాయి. తమిళనాడులో తిరుచులో పుట్టింది. అమ్మ నాన్న ఇద్దరు డాక్టర్లే. ఇతర కుటుంబ సభ్యులు కూడా వైద్య రంగంలోనే ఉన్నారు. ఫ్యామిలీ చెన్నైలోనే స్థిరపడింది. అమ్మడు తొలి నుంచి చదువుల్లో తల్లి, ఇంట్లో అందరూ డాక్టర్లు కావడంతో తాను ఇంజనీర్ అవ్వాలనుకునింది. ఇక దీనిలో భాగంగా నెమలికి ఎన్ఐటి తిరుచిలో సీట్ వచ్చింది. అందులో సీట్ రావడం అంటే కేవలం మెరిట్ ఉన్న వారికే వస్తుంది. అలా సీట్ రావడంతో అక్కడే చదువుకుని ఇంజనీర్ పట్టా సంపాదించినట్లు తెలిపింది. భరతనాట్యం 5 ఏళ్ల వయసు నుంచే నేర్చుకుని ఆ తర్వాత హిప్ హాప్, వెస్టర్న్ డాన్సుల్లో పట్టు సాధించినట్లు తెలిపింది. క్యాంపస్ లో డాన్స్ పోటీలు జరిగితే తప్పక పాల్గొనేదాన్ని చెప్పుకొచ్చింది. మొదటి బహుమతి ఎప్పుడు తనదేనట. దీంతో నటిగా పరీక్షించుకుందామని కాలేజీ చదువుకుంటున్న రోజుల్లోనే మోడలింగ్ లోకి అడుగుపెట్టినట్లు తెలిపింది. పలు ప్రకటనలు చేసిన అనంతరం యాక్టింగ్ స్కూల్లో చేరిందట. చాలా మంది అమ్మడి తొలి సినిమా కన్నప్ప అనుకుంటున్నారు. కానీ కన్నప్ప కంటే ముందు ఓం బింబుష్ అనే సినిమాలో నటించింది. కానీ ఆ సినిమా గురించి ఎవరికి తెలియకపోవడంతో ప్రీతి ముకుందన్ వెలుగులోకి రాలేదు. ఆ తర్వాత కన్నప్పలో అవకాశం రావడంతో ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే ఇండస్ట్రీకి వచ్చే క్రమంలో తెలిసిన వారు ఎవరెవరూ లేకపోవడంతో ఇబ్బందులు పడ్డట్టు గుర్తు చేసుకుంది. అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారుతుంటే ఇంట్లో అమ్మా నాన్నకు చెప్పుకుని ఏడ్చేదాన్ని అని తెలిపింది. ఇక వాళ్ళిచ్చిన ధైర్యంతోనే నేను నిలబడగలిగాను అని చెప్పుకొచ్చింది.